వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU క్యాంపస్లో తెలంగాణ ఈగిల్ టీం మరియు సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. యూనివర్సిటీ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు వాడకం జరుగుతున్నాయని పక్కా సమాచారంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. 17 మందికి పాజిటివ్ అనుమానం ఉన్న విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రధాన నిందితుడి అరెస్ట్. విద్యార్థులకు అక్రమంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ ప్లేడర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్న రాత్రి ఫోన్ చేసిందన్న షరీఫ్, మనం ఏం మాట్లాడతాం చెప్పు, అమ్మాయి జరిగింది, అమ్మాయిలు మాట్లాడితే బాగుంటుంది అని ఉద్దేశంతో ఎత్తలే. తెలుగు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. प्रधानमंत्री जी से विनम्र अनुरोध करती हूँ कि कृपया अपने कर कमलों द्वारा श्री रामनाथ कोविंद जी की आत्मकथा द ट्रायम्फ ऑफ द इंडियन रिपब्लिक माई लाइफ माई स्ट्रगल्स का विमोचन करें. मान्यवर, रूपा पब्लिकेशंस इंडिया द्वारा प्रकाशित ये जीवन गाथा हमारे गणतंत्र की प्रगति यात्रा को दर्शाती है. ये भारत के लोकतंत्र की शक्ति, संविधान के आदर्शों. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీ వర్షం కురవడంతో విమానాశ్రయ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో ఎయిర్పోర్ట్ లో నీటి ముంపు పరిస్థితి నెలకొంది. ఈ విమానాశ్రయాన్ని 2026 మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మరోసారి రేవంత్ పై ఫిరాయింపు. ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు. కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగిందని నేనే చెప్తున్నాను. అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రుల లెక్క చేయడం లేదు. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టికి పొంగిరెడ్డికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెప్తేనే పార్టీలో చేరాను. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని జరిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని మరుస్తారా, కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తాను. ఇవన్నీ కడువ కప్పుకున్నా. ఆ కడువ కూడా జాతీయ కడువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుట్టు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకున్నాడు ప్రధానమంత్రి, అది కప్పుకురా చెప్పిన. ఆ కథ వేరు లీగల్ గా.
ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా తెలిసాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యే సిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పినా. లేదు, పోలేదు, ఇయ్యలేదు. నేను దేనికోసం వచ్చిన, ఈ సమస్య కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. జగన్ 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు సీనన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిలిచాడు. వేమన్నా శ్రీనాన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చి అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు ఛాంబర్. మన అసెంబ్లీలో కూర్చున్న సీటు డబుల్ ఉంటుంది అయింది. చెప్పిన ఏది కాలేదండి. ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్ 7గురు మృతి. అదే హైవేపై వరుసగా ఢీకొట్టిన 3 కార్లు, మరో 2 మృతి, మరో 3 పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. 2 రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 9 మంది మృతి. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వర్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. पीछे से हो जी, पीछे से हो. पीछे से हो जी, पीछे से हो. सबको लेके
VD9 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆసిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. డీసీపీ నివాసం నుంచి ఆసిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక కబరస్థాన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆసిఫా మృతదేహాన్ని భుజమిచ్చి కాందా మోశారు. పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు పోలీసు అధికారులు నివాళులర్పించారు. స్టైఫండ్ పెంపు డిమాండ్తో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. సోమవారం రామంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయుష్ వైద్యుల స్టైఫండ్ పెంపు అంశాన్ని ప్రస్తావించారని జేఏసీ ప్రతినిధులు గుర్తు చేశారు. నా పేరు డాక్టర్ రవితేజ. ఇక్కడ హోమియోపతి గవర్నమెంట్ రామంతపూర్లో హౌస్ సర్జన్గా వర్క్ చేస్తున్నాము. ఇది మా స్ట్రైక్, మా యొక్క ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే 7 రోజుల నుంచి ఈ ఉద్యమం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆన్ ఫార్ విత్ అల్లోపతి స్టైఫండ్ ఏదైతే తెలంగాణలో 29,000 ఇస్తున్నారో, మాకు మా హౌస్ సర్జన్కి అల్లోపతిలో 29,000 వస్తుంది. బట్ ఈ ఆయుష్ విద్యార్థులకు కేవలం 13,000 మాత్రమే వస్తుంది. అది మాకు మేము డిమాండ్ చేస్తలేము, దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు మా విషయాన్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళింది, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాన్ని చేపట్టి కూడా 33 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయితే మాకు లేదు. ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారో తనే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందనమాట. భట్టి విక్రమార్క గారు కూడా ఈ టైంలో ఇప్పుడు వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. అదేవిధంగా ఈ స్ట్రైక్ చేపట్టడానికి ముఖ్య ఉద్దేశము అల్లోపతితో పాటు మాకు కూడా సేమ్ రికగ్నిషన్ రావాలి.
ఆ పోస్టుల విషయంలో కావచ్చు, అన్నిటిలో స్టైఫండ్ విషయంలో కావచ్చు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే అమ్యూనిటీస్ విషయంలో కావచ్చు, అన్నిటిలోనూ అల్లోపతితో సహా హోమియోపతికి కూడా సమానంగా అన్నీ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 7వ రోజు సమ్మెగా మేము చేస్తూ వస్తున్నాము. ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఉధృతం చేస్తాము, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజుకి తెలంగాణ ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్స్ కలిపి చేసే సమ్మె 7వ రోజుకి చేరుకుంది. ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఒక్కసారి మమ్మల్ని పిలిచి మాట్లాడడం అనేది కూడా మాకు జరగలేదు. మేము గత 7 రోజులుగా చేసిన సమ్మెకి ఎటువంటి స్పందన కొంచెం కూడా మాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. దానికోసమని మేము గవర్నమెంట్ మా కోసం స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు భక్తి విక్రమార్క గారు ఏం చెప్పారంటే ఆన్ పార్ విత్ అలోపతి ఆయుష్ వైద్యులకు కూడా ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలోకి వచ్చి 3 years అయింది. కానీ దాని నుంచి మాకు ఎటువంటి స్పందన కానీ, దాని నుంచి ఎటువంటి రిజల్ట్ కానీ, రెస్పాన్స్ కానీ మాకు రాలేదు. మేము ఇలా స్ట్రైక్ చేసినామని తెలిసి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తో పోల్చుకుంటే యాక్చువల్లీ మేము ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అనేది పెట్టాము. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మనకి 1,38,000 వరకు స్టైపెండ్ వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. నెక్స్ట్ బీహార్లో వచ్చేసి 99,220 రూపీస్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో 93,256 రూపాయలు, వెస్ట్ బెంగాల్లో 74,960 రూపాయలు, కేరళలో 65,000, ఆంధ్రప్రదేశ్లో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 60,000 వరకు మనకి స్టైపెండ్ వస్తుంది. కానీ ఈ స్టైపెండ్ అన్నింటిలో చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది చివరిలో ఉంది. బైఫర్కేషన్కి ముందు మనకి ఆంధ్రప్రదేశ్కి సేమ్ స్టైపెండ్ అనేది నడుస్తుంది ఆన్ పార్ విత్ అలోపతి. కానీ బైఫర్కేషన్ తర్వాత మనకి రావాల్సిన హైక్స్ అనేవి జరగలేదు. కానీ ఆంధ్రాలో హైక్స్ అనేవి రావడం జరిగింది. దానివల్లనే ఇక్కడ 60,823 రూపీస్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం మనకి రావాల్సిన 8 హైక్స్ అనేవి రావడం జరగలేదు. దానివల్లనే మనం ఇంకా 30,000లోనే ఉన్నాం. ఇప్పుడున్న జీవన వ్యయాలని బట్టి కానీ, లైఫ్ స్టైల్ని బట్టి కానీ ఇప్పుడున్న మనీ ఎంత మాత్రం సరిపోదు. ఇది ఓన్లీ పీజీస్ అండి. యూజీస్ది తీసుకుంటే తెలంగాణలో ఇంటర్న్స్కి ఓన్లీ 13,000 అంటే 13,000 చిల్లర మాత్రమే వస్తుంది. దాంతో ఒక ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా ఈ మెట్రోపాలిటన్ సిటీలో సరిపోదు. దానికోసం అని మేము మా హైక్ అనేది మేము మా రైట్గా మేము అడుగుతున్నాం. మేము ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు. కేవలం మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన హక్కు మాకు దయచేయమని అడుగుతున్నాం. బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిందూ సమాజం అంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలని ఆ పార్టీలు అవలంబిస్తున్నాయి. బీజేపీ మైనారిటీ సంతుష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదు? టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో 1000 మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారు? వాస్తవాలు చెబితే కాంగ్రెస్ కు కడుపు మంటగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి మొక్కిన భాగ్యలక్ష్మి డబ్బులు చూపెట్టాడు తెలంగాణ రాష్ట్రం. అప్పుడు కేసీఆర్ కొనుక్కున్నాడు తెలుసా మర్చిపోయారు. కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్ పడలేదానే ఒక భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా భాగ్యలక్ష్మి గుడి అని ఆడ పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాలని వెళ్ళించుకున్నాడు. అంటే దేవుడు ఒక నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే పోయి మొక్కింటాడు. మరి ఏ ముఖం పెట్టుకొని మొక్కిన ఒక్కనే మొక్కన్నాడు, వేరే కదా మొక్కన్నాడా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టావు అక్కడికి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసు కదా. నాస్తికులు, జాతులను, దేవుడు నమ్మడం, దేవుడు నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో కూడా కోరుకున్నారా? ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, హిందూ సమాజ సంఘటనలు పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ తప్పించింది మొక్కేడు. చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి వారు భాగ్యలక్ష్మి తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. ఇలా దేవుళ్ళమని నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చెన్నగరంలో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెంచుకున్నారు. ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ గోల్కొండ బోనాలు, తర్వాత సికింద్రాబాద్ మాకలమ్మ బోనాలు, ఉజ్జయిని మాకలమ్మ, మళ్ళా ఇప్పుడు ఏమన్నారు కదా సింహవాణి రూపంలో కొలువైన నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు
పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజాన్ని జాగృతమై గల్లీ గల్లీలో పొత్తు నుంచి చూస్తున్నారు. 7 వేల హిందువులందరూ ఇలా బోనాలు వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలకలు అందంగా తయారయ్యాలి. అమ్మాలకలు తయారయ్యాలి. బోనం పెట్టుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా సాడేయాలి. ఈ సింహవాహిని అమ్మవారి 108 సంవత్సరాల క్రితం ప్రారంభించింది ఈ సింహవాహిని. అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంటే అందరూ పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు, ఈ పేద ప్రజలను ప్లేగు వ్యాధిని రక్షించు, నీ విగ్రహాన్ని ప్రతినిధిస్తాం, నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారు కర్ణించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం. ఇది మన సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మన బోనాల పండుగ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ. కోజరాజుల వేషాధరణ, కోలాటాలు, డప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత పరిస్థితి మొత్తం ఇలా పండుగ వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు వస్తున్నారు. ఇంకా అమ్మలం మొత్తం ఇక్కడ రకరకాల ఉండదు, ఇక్కడ రకరకాల ఉండదు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది ఈ దేవాలయానికి ఇవాళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం వస్తున్నారు. చిన్న పిల్లలు, చిన్న పెద్ద, ముసలి ముద్ద తేడా లేకుండా ఇక్కడ మా మీడియా దుబ్బట్టిరా, ఎక్కువ దుబ్బట్టిరా. ఎండకు తెచ్చుకున్నారు. కనీసం నీళ్లు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు, కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందా? 5 లక్షల 50 రూపాయలు ఇచ్చిందా? 5 లక్షల 50 రూపాయలు ఇచ్చిందా? పిచ్చమేసిందా? ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5 లక్షల రూపాయలు అయితే ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ ఎండబెట్టి పక్క పెట్టి కనీసం మేమనే చేసుకున్నామంటే వాళ్ళకి తీసుకుంటారు. 5 లక్షల 50 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బీఆర్ఎస్ 5 లక్షల రూపాయలు ఇచ్చేది. వాళ్ళు 5 లక్షలు ఇస్తే వీళ్ళు పెంచినారా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50 ఇచ్చేది. ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్లు ఇస్తారు. పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ నిర్దించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఉంటే, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం, హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 5 లక్షల రూపాయలు ఇస్తారు, ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు ఇస్తారు, ఒక 50 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 మంది రావు. పోయినసారి 2004లో రంజాన్కి ఎంత ఇచ్చారో తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినావు అంటాను, మాకు ఎందుకు ఇస్తలేవు అని అనుకుంటున్నాను. ఇది తప్పట, ఇది తప్పంటే రేపచ్చి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రుడు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటారంటే, మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు ఓరి మీ చెప్పగలుగుతుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం.
వదలండి. హిందువులు వాట ఆడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంత్రి అంటాడు బండి సంజయ్ వచ్చి మతం రెచ్చబోతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు సరిపోతలేవు అంటే కూడా మతం రెచ్చబోతున్నాడు. నేనేమన్నా కుట్టాడుతుంది వాళ్ళ తిట్టా అడిగద్దా నా గోమాతను వధిస్తుంటే అడిగద్దా బరాబరవుతా, నా దేవాలయంలో దాడి చేస్తే బరాబరవుతా మతదుత్వం కదా, నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబరవుతా భరిస్తామా దాన్ని? మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతాను అంటాం. భరిస్తాం మనమేమో. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప అదేమన్నా మీరు ఇయ్యారే మేము అడుగుతున్నాము మతతత్వము అంటారు. మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని పరిచయం సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహవాహిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతారు. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సీలు వస్తున్నారు కొంతమంది, ట్రిబ్యూట్ రైడింగ్ పోయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు కట్టిన పైసలు మాకి పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది అంటారు మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సమృద్ధం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాని విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శించుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పగిస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకునే పంచులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లు వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ గాని రీసెర్చ్ లో గాని వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆరు రీల్స్ కొడుతున్నారు. జంజీలందరూ కూడా మేము ఆకాశంలోకి రాకెట్లు ఉంటాం, నేల మీద ధర్మానికి ఆపాదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి ఇలా జంజీలందరూ కూడా సోషల్ మీడియా వేదిక రావడం నిజంగా చాలా సంతోషం. ఆలోచించండి, జంజీలు ఆలోచించాలి కదా, మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా కావాలి. ఇలా ఎన్నికల కోసం కాదని 10 సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ టైం వస్తా. మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ గారు ఇంటికి వచ్చేవాడు కదా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. 20 కోట్లు ఇస్తాడు. ఏడికన్నాడు గంగోడ వచ్చి 100 కొట్టాడు, కొండగట్టుకొని 100 కొట్టాడు, ఒక్క పైసా ఇవ్వలే. ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. వీళ్ళు ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా ఏదైనా గోల్డెన్ టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారి కూడా గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల పండుగను అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మరి ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం నిర్వహించుకుంటున్న మీ అందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని మొక్కున్న తల్లి
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రోగాలు ఏం రావద్దు. ఎవరైతే నేను దర్శించుకున్నాడో మన కోరికలు తీర్చున్నది. మా తల్లులు అమ్మలు అక్కలు ఓన పెట్టుకుని కష్టమైన నష్టమైన భరిస్తూ అన్ని కష్టాలు భరిస్తూ ఈ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.